రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కరీంనగర్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తీన్మార్ మల్లన్న టీం మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ కూడా వారు కోరారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా హెచ్చరించారు. ఇక కార్మికులు తమ సమస్యలపై పోరాటం చేస్తుంటే మరోపక్క ప్రైవేటు వాహనాలతో ప్రయాణికులను తరలించడం ఎంతవరకు సమంజసమంటూ కూడా వారు ప్రశ్నించారు. గత ప్రభుత్వాన్ని గద్దదించడంలో ఆర్టీసీ కార్మికులే కీలకమని, ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. పనిచేస్తారు దాని మరి మీరు ఈ రోజు మీ ఆర్టీసీ సంస్థ నడిపేయడానికి ఇలా ప్రభుత్వ ఉద్యోగులు నడిపే పనిచేయరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇది చాలా సిగ్గుచేటు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఇప్పటికైనా కళ్ళు మేలుకోవాలి. అనుభవం లేని డ్రైవర్లను పెట్టి ప్రభుత్వ సంఘానికి సంబంధించిన ప్రైవేటు బస్సులు పెట్టి ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు బస్సులు నడిపించడం సిగ్గుచేటు. అదేవిధంగా అనుభవం లేని డ్రైవర్లను పెట్టి అనుభవం లేని ముఖ్యమంత్రి. నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా, ఈ ప్రజలకు ప్రాణాల ముప్పు కలిగితే నిన్న కరీంనగర్ జిల్లాలో జరిగిన యాక్సిడెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఒక ప్రైవేట్ డ్రైవర్ చేసిన యాక్సిడెంట్ అనేది చాలా మంది ప్రాణాలకు ముప్పు కలిగింది. సో ఈ ప్రాణాలకు కానీ ఈ ప్రమాదాలకు కానీ తెలంగాణ రాష్ట్రం బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఇక్కడున్న ముఖ్యమంత్రి ఇక్కడున్న మంత్రివర్గం బాధ్యత వహించాలని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ, ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మెను మరి ఖచ్చితంగా మీరు పరిశీలించి వీళ్ళు ఈ సమ్మెను ఉధృతం చేయకముందుకే వీళ్ళ సమస్యను పరిష్కారం చేయకపోతే వీళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మరి మా తీన్మార్ మల్లన్న గారి నేతృత్వంలో ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి